తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసింది. అసలు చివరికి వ్యాన్ పిక్ అదేదో బాత్రూమ్ యాసిడ్‌లో కూడా కలిపేసి మరి 5 ఏళ్ళు పెట్టేశారు అన్నది తెలుగుదేశం అనుకూల మీడియా. దాంట్లో ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తోంది. సిట్ తప్పు చేసేసింది. వైసీపీ వాళ్ళ జోలికి పోలేదు. చివరికి ఆయన ఎవరో సిపిఎం నాయకుడు గఫూర్ అట. ఆయన పేర్లు ఉన్నాయి ముందు. తర్వాత ఒత్తిడి తెచ్చి తీసేశారు అని చెప్తున్నాడు. అంటే సిపిఎం దృష్టిలో బీజేపీ ప్రభుత్వం మీదన జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి తెచ్చి తీసేపించినట్టు అనుకుంటా. అది సిపిఎం స్టాండ్ ఏమో మరి గఫూర్ గారు చెప్తున్నారు. ఇది ఒక ఆస్పెక్ట్. అట్లాగే దాంట్లో లడ్డూలో కలిసిందన్న దాని మీదన యాక్షన్ తీసుకోవడానికి ఒక కమిటీ. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఓ వైపున ప్రభుత్వం వైపు నుంచి నడుపుతున్న గేమ్. వైసీపీ లెక్కలు తీసి బోలేబాబా అనే సంస్థని ఎలవ్ చేసిందే చంద్రబాబు నాయుడు, దాని మీద బ్యాన్ పెట్టిందే జగన్ ప్రభుత్వం. అట్లాగే లడ్డూలో కల్తీ లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పింది సిట్టు. ఇంకోటి, జగన్ ప్రభుత్వం వెళ్ళిపోయాక చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక, అంటే జగన్ ప్రభుత్వంలో 18 ట్యాంకర్లు కల్తీ వాటిని వెనక్కి పంపించారు. చంద్రబాబు టైంలో 15 పంపించారు వెనక్కి. అట్లా కల్తీ కలిసినవి వస్తాయి, వచ్చినప్పుడు తిప్పి పంపడం సహజంగా జరుగుతుంది. అలాగా చెప్పుకుంటే చంద్రబాబు ప్రభుత్వానికి కానీ మా టైంలోనే ఇంకో 3 ఎక్కువ వెనక్కి పంపించాం. ఇంకోటి, వీళ్ళు శాంపిల్ తీసింది కూడా మొన్న వీళ్ళు వచ్చిన తర్వాత తీసుకొచ్చిన ట్యాంకర్లోది అయ్యే శాంపిల్స్ తీసింది. ఆ శాంపిల్స్ తీస్తే అప్పుడు కలిపింది చంద్రబాబు ప్రభుత్వం అవుతుంది కానీ మాది ఎట్లా అవుతుంది అన్నటువంటి వీళ్ళ మాటలు. ఓవరాల్గా చూసుకుంటే లడ్డూతో రాజకీయం, వెంకన్నతో రాజకీయం, హిందువుల సెంటిమెంట్తో రాజకీయం, హిందువుల సెంటిమెంట్ని గాయపరుస్తున్నారా లేకపోతే గాయపడ్డ సెంటిమెంట్కి అనుగుణమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారా? కాలం డిసైడ్ చేయాలి.